హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మా ప్రసాద్ బ్లాగ్స్. ఈరోజు నేను తోటకూర పెసరపప్పు కర్రీ చేశానండి. ఈ కర్రీ స్పెషల్ ఏంటో తెలుసా? ఎవరికైనా ఈజీగా నచ్చేస్తుంది, అంత బాగుంటుంది. ఈ కర్రీలో అసలు నేను వాటరే పోయినండి. కావాల్సిన పదార్థాలు: ఒక తోటకూర కట్టను తీసి నీట్గా కడిగి కట్ చేసేసుకోవాలి, ఇసుక లేకుండా చక్కగా 1-2 సార్లు కడుక్కోవాలి. అలాగే కొంచెం పెసరపప్పు తీసి పక్కన పెట్టుకున్నానండి. తాలింపు కావాల్సినవి: ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు దంచినవి, ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం. అంతే అండి. పెసరపప్పును తీసుకొని 1-2 సార్లు నీట్గా కడిగి కొంచెం వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు పక్కన నానబెట్టుకోవాలి. కడాయి బాగా వేడి చేసుకొని దాంట్లో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచినవి, 2 ఎండుమిర్చి చీలికలు, అలాగే 1 రెబ్బ కరివేపాకు వేసి తాలింపుని చక్కగా వేయించేసుకోవాలి. దీంట్లోనే ఒక కట్ట తోటకూరని నీట్గా కడిగి చిన్ని ముక్కలుగా కట్ చేసుకున్నవి కూడా వేసి సిమ్లోనే మూత పెట్టి మగ్గపెట్టుకోవాలండి. ఈ కర్రీలో అసలు మనం వాటర్ పోయము, చాలా బాగుంటుంది. తోటకూర తినని వాళ్ళు కూడా ఇలా వండి చూడండి, ఖచ్చితంగా తింటారు. మా పిల్లలు అయితే ఆకుకూరలు త్వరగా తినడానికి ఇష్టపడరండి, కానీ పెసరపప్పు వేసిన తోటకూర భలే ఇష్టంగా తింటారు. పప్పుల కూర అంటారు. దీంట్లో 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గపెట్టేసుకోవాలి. చూసారండి, మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్న పెసరపప్పును వాటర్ అంతా కూడా వంపేసేసి ఈ పెసరపప్పును కూడా కూరలో వేసేసుకోవాలి. పెసరపప్పు వేసి కూడా మొత్తం అంతా కూడా కలిపేసుకొని సిమ్లోనే మూత పెట్టి మగ్గపెట్టేసుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దామా? మొత్తం మగ్గిందండి. ఇందులో ఇప్పుడు 1 స్పూన్ వరకు పచ్చికారం వేసుకుంటున్నాను. మీకు కారం నచ్చకపోతే కనుక పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. మొత్తం అంతా కూడా కలిపి ఇంకొక 5 నిమిషాలు మగ్గపెట్టేసుకోవాలి. పొడి పొడిలాడుతూ కూర చూసారండి ఎంత చక్కగా వచ్చిందో. అంతే అండి, పెసరపప్పు తోటకూర అయితే కనుక రెడీ అయిపోయింది. కమ్మగా అనిపిస్తుందండి. ఇది తిని ఒక ముద్ద పెరుగన్నం తింటే కడుపుకి భలే హాయిగా అనిపిస్తుంది. అంతే అండి, తోటకూర పెసరపప్పు కర్రీ అయితే అయిపోయింది. మీకు నచ్చిందా అండి ఈ వీడియో? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్తో నేను ముందుకు వస్తూ ఉంటాను. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.